BS99 న్యూస్ కి స్వాగతం. CEO వికాస్ రాజును కలిసిన బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు మెదక్ బీఆర్ఎస్ అభ్యర్థిని డిస్క్వాలిఫై చేయాలని CEOకు ఫిర్యాదు చేసిన రఘునందన్ రావు బీజేపీ అభ్యర్థి మెదక్ ఒక్కో ఓటర్కి 500 రూపాయలను పంపిణీ చేశారు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోలేదు. బూత్ల వారీగా లెక్కలు కత్తి ఎన్వెలప్ కవర్ లో ఒక్కో గ్రామానికి డబ్బులు పంపిణీ చేశారు. 20కి పైగా కార్లున్నాయని ఫిర్యాదు చేస్తే చేగుంట ఎస్ఐ ఒక్క కారును పట్టుకున్నారు. అందులో డబ్బులు దొరికాయి. సిద్దిపేట ఎస్పీ మెదక్ హాజరైన ఆధారాలతో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఇక ఫామ్ హౌస్ లో హరీష్ రావు మరో 6 ఎమ్మెల్యేలు డబ్బులు పంపిణీ చేశారు. 84,27,000 పోలింగ్ బూత్లకు పంపిణీ చేస్తే డబ్బులను ఒక్క కారులో దొరికాయి. 84 లక్షల డబ్బులను బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఖాతాలో వేసి డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణలో ఇంకా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నారని పోలీసులు అనుకుంటున్నారు. ఇక్కడ చర్యలు న్యాయం జరగకపోతే ఢిల్లీకి పోయి ఫిర్యాదు చేస్తాం. FIR లో వెంకట్రామరెడ్డిని ఏ ఫైగా చేర్చారో అనేది ఎలక్షన్ కమిషన్ గుర్తించాలి. జమ అయినాయి, అక్కడ నుంచి డబ్బులు డిస్ట్రిబ్యూట్ అవుతా ఉన్నాయి. మీరు వస్తారా, మేము పోయి గొడవ పడాలని ఆర్గ్యుమెంట్ దిగిన సందర్భంలో ఎస్ఐ చేగుంట గారు ఆ 15 కార్లలోంచి ఒక కారు నాపి చెక్ చేసినప్పుడు దాంట్లో క్రిస్టల్ క్లియర్గా డబ్బులు కవర్లలో పెట్టి కవర్ల మీద బూత్ నెంబర్తో సహా రాసి అందులో ఎంతమంది మేల్ ఓటర్స్ ఎంతమంది ఫీమేల్ ఓటర్స్, ఉదాహరణకి బూత్ నెంబర్ 231 మండలం చేగుంట గ్రామం పేరు వడియారము, మేల్ ఓటర్స్ ఏం ఓటర్స్ అంటే మేల్ ఓటర్స్ ఎంతమంది 293 మంది, ఫీమేల్ ఓటర్స్ ఎంతమంది 344 మంది, మొత్తం ఓటర్స్ ఎంతమంది 637 మంది. దీంట్లో మనం 80% మంది ఓటర్లకి డబ్బులు ఇవ్వాలి. 80% అంటే 509 మంది అవుతారు. ఈ 509 మందికి మనిషికి 500 రూపాయలు చొప్పున అంటే 2,54,500 రూపాయలు. ఇంత క్రిస్టల్ క్లియర్గా బూత్ వైజ్ కవర్లు తయారు చేసి వీళ్ళు ఒక్కొక్క గ్రామానికి పంపి ఈ డబ్బుని 80% ఆఫ్ ద జనాలకి పంపిణీ చేస్తున్నారని నేను ఏదైతే రోజు ఆరోపిస్తూ వచ్చిందో దాన్ని ఎస్ఐ ఆఫ్ పోలీస్ చేగుంట గారు అక్కడ ఒక్క కారు పట్టుకుంటే 12th రోజు రాత్రి 12 గంటల తర్వాత ఒక్క కారు పట్టుకుంటే దాంట్లో 27 ప్యాకెట్లు దొరికింది. 27 ప్యాకెట్లలో ఊరు పేరు, బూత్ నెంబరు, అందులో ఉన్న మేల్ ఓటర్స్ ఫీమేల్ ఓటర్స్ టోటల్ 1011, 80% అంటే 808 మంది. ఆ కవర్లో 4,04,000. ఇంత కేటగారికల్గా ఒక ఎస్ఐ ఆఫ్ పోలీస్ చేగుంట గారు క్రైమ్ నెంబర్ 161/2024లో 27 కవర్లు సీజ్ చేసి 88,34,000 రూపాయలని ఒక ఎస్ఐ సీజ్ చేయగలిగాడు. కానీ మిగతా పోలీసులు సిపి సిద్దిపేట గారు, ఎస్పీ మెదక్ గారు, ఎస్పీ సంగారెడ్డి గారు 6 TRS ఎమ్మెల్యేలు చెప్పిన మాటలు విని ఎక్కడ కూడా మేము డబ్బులు ఉన్నాయని చెప్తే రైడ్ చేయకుండా నిద్రావస్థలో జోగడం వల్ల ప్రతి బూత్కి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకట్రామరెడ్డి డబ్బులు తీసుకుపోయి ప్రతి బూత్లో పంచినాడు. CCTVలు పనిచేయలేదు, భద్రత మాదే బాధ్యత మాదే అన్న పోలీసు వాళ్ళు పనిచేయలేదు, రింగ్ టోన్లు పనిచేయలేదు, పోలీస్ స్టేషన్కి కిలోమీటర్ దూరంలో వంచుతున్నారని చెప్తే గంట దాకా ఎస్ఐలు రాలేదు. మేము ఎంత అరిచినా మా రోదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది తప్ప ఇంకొకటి కాదు. ఇది కూడా ఎందుకు జరిగింది FIR, ఈ కేసు కూడా ఎందుకు నమోదైంది అంటే తప్పనిసరి పరిస్థితులలో మేము వెళ్ళి ఫామ్ హౌస్ మీద దాడికి బయలుదేరినామని చెప్తే అప్పుడు ఎస్ఐ వచ్చి ఆ దారిలో ఉన్నటువంటి ఒక కారు నాపింది. అప్పటికే అక్కడి నుంచి 15 కార్లు వెళ్ళిపోయినాయి. ఆ 15 కార్లు ఉన్నటువంటి ఫామ్ హౌస్లో CCTVలు ఉన్నాయి. ఆ CCTVని సీజ్ చేసి కార్ నెంబర్లు చూసి ఏ కారు ఏ ఊరు రూట్లో పోతుందో చూసి పట్టుకోండి అని ఎస్పీ మెదక్ గారికి చెప్తే కూడా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించినాడు ఎస్పీ మెదక్ తప్ప ఇంకొక పని చేయలేదు. చివరికి మేమే డైరెక్ట్గా రంగంలోకి వస్తున్నామన్నప్పుడు ఎస్ఐ చేగుంట గారు వచ్చి ఒక కారు పట్టుకున్నాడు. ఒక కారులో 27 పోలింగ్ బూత్లకు సంబంధించినటువంటి డబ్బు 88 లక్షలు పంచితే మొత్తం 2,000 పైచిలుకున్నటువంటి పోలింగ్ స్టేషన్లలో మొత్తం వెంకట్రామరెడ్డి మనుషులు ఇట్లే కవర్లు తీసుకుపోయి ప్రతి పోలింగ్ స్టేషన్లో 80% ఆఫ్ ద ఓటర్స్కి డబ్బులు పంచినారు. ఇన్ని విషయాలని చెప్తే కూడా బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇంకా అధికారంలో ఉందనుకుంటున్నట్టున్నారు పోలీసు వాళ్ళు. హరీష్ రావే ఇంకా సిద్దిపేటలో మెదక్ జిల్లాకు మంత్రి అనుకుంటున్నట్టున్నారు. ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో డబ్బులు ఉన్నాయంటే రైడ్ చేయరు. బీఆర్ఎస్ పార్టీ లీడర్ల ఇళ్లలో డబ్బులు ఉన్నాయంటే రైడ్ చేయరు. నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తారు. కనీసం FST టీం మాసాయిపేట FST టీంకి చేగుంట ఎస్ఐ గారు ఫోన్ చేస్తే కూడా కనీసం ఒక అధికారి రాలేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులకు కూడా ఆఖరికి ఎస్ఐ చేగుంట ఫోన్ చేసి చెప్తే
మీరు మెయిల్ ద్వారా కంప్లైంట్ పంపించండి అని చెప్తారు తప్ప ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఈ ఎన్నికల పర్యవేక్షణ లోపల పూర్తిగా వైఫల్యం చెందిరు అనడానికి ఇదొక ప్రత్యేకమైనటువంటి తార్కాణం నిదర్శనంగా నేను భావిస్తా ఉన్నాను. ఏవైతే చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో దొరికినాయో 88,34,000 రూపాయలు ఏవైతే దొరికినాయో వాటిని మొత్తం వెంకట్రామరెడ్డి ఖర్చులో జమ చేసి, పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఖర్చులో జమ చేసి ఆయనను డిస్క్వాలిఫై చేయమని ఈరోజు ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారికి మేము దరఖాస్తు ఇచ్చాం. ఎఫ్ఐఆర్ చేగుంటలో నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ 161/2024 మళ్ళీ ఎఫ్ఐఆర్ కాపీ లేదంటారేమో అని చెప్పి పబ్లిక్ డాక్యుమెంట్ ఇది గూగుల్లో కొడితే దొరుకుతా ఉంది. క్రైమ్ నెంబర్ 161/2024 పోలీసు వాళ్ళు నమోదు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొచ్చాం. ఈ ఎఫ్ఐఆర్ కాపీకి అనుబంధంగా వాళ్ళు పెట్టినటువంటి పంచనామా, ఈ పంచనామాలో ఏ బూత్కి ఎన్ని పైసలు ఎన్ని కవర్లు అనేది డీటెయిల్గా రాయడం జరిగింది. ఇన్ని ఆధారాలను తీసుకొని వచ్చి ఈరోజు ఎన్నికల సంఘానికి మేము ఇచ్చి ఈ పోలీసు వాళ్ళు రిజిస్టర్ చేసినటువంటి కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి 3 ముద్దాయిలు వాళ్ళు చెప్పిన పేరు ఏంటంటే 4వ పేరు కొండాపూర్ గ్రామానికి సంబంధించిన రాజిరెడ్డి అనేటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారి తరఫున ఈ డబ్బుల్ని ఊర్లలో పంచమని మాకు ఇచ్చినాడు అని పోలీసు వాళ్ళకి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్ లో దొరికిన 3 ముద్దాయిలు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంగా ఎస్ఐ చేగుంటను అప్రిషియేట్ చేస్తూనే ఎస్పీ మెదక్ గారికి చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఎవరైతే సూమోటో కంప్లైంట్ ఇచ్చిండో ఆ ఎస్ఐ ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడానికి వీల్లేదు. కాబట్టి జిల్లా పోలీస్ అధికారిగా ఇంకొక అధికారిని ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేయడానికి అపాయింట్ చేసి ఏ ఫామ్ హౌస్ అయితే మీటింగ్ పెట్టిండ్రో ఆ ఫామ్ హౌస్ సీసీటీవీని ఫుటేజ్ని రికవరీ చేసి అందులో ఉన్నటువంటి అన్ని కార్లను కూడా ఈ కేసుల్లో ముద్దాయిగా చేర్చడంతో పాటు ఇంకా టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి ఆ ఫామ్ హౌస్ లో ఆ అర్ధరాత్రి ఉన్నటువంటి కార్లతో పాటు ఆ టవర్ లొకేషన్ తీసుకుంటే ఆ టవర్ కింద ఎన్ని ఫోన్లు అప్పుడు ఉన్నాయో ఆ ఫామ్ హౌస్ లో తెలుస్తుంది. కాబట్టి వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా చేర్పించి ప్రాపర్ గా ఇన్వెస్టిగేషన్ చేయించాలని ఎన్నికల అధికారికి ఈ సందర్భంగా దరఖాస్తు ఇచ్చాం.